దావోస్ లో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన, పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమాఖ్య భేటీ, ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను వివరించిన సీఎం. 3 గంటల పాటు హరీష్ ను ప్రశ్నించిన అధికారులు, ఇంటి నుంచే హరీష్ రావుకు భోజన విరామం తర్వాత మళ్లీ సిట్ విచారణ. బొగ్గు స్కామ్ పై కేంద్రం ఎందుకు స్పందించట్లేదు? కిషన్ రెడ్డి మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్న కేటీఆర్. హరీష్ పోరాట యోధుడిలా ఫీల్ అవుతున్నారు. ట్యాపింగ్ కేసు కొత్తది కాదు, 2 ఏళ్లుగా ఉంది. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ ను వేధించారన్న బీర్లా. ప్రజల సొమ్ము దోచుకోలేదని ప్రమాణం చేస్తారా? తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు? మేం కక్ష సాధిస్తే మీరు బయట తిరగలేరన్న అద్దంకి. కల్తీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్, భవానీపురంలో నమోదైన కేసులో బెయిల్ మంజూరు. మొలకల చెరువు కేసులో రిమాండ్లోనే ఉన్న జోగి. కాకినాడ మహిళా కానిస్టేబుల్ కి అనిత అభినందన, సెలవులో ఉండి కూడా విధులు నిర్వర్తించిన జయశాంతి. పోలీసులపై ప్రజలకి మరింత నమ్మకం పెరిగిందన్న హోంమంత్రి. మేడారంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, మహాజాతరకు ముందే పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు. పూర్తి స్థాయి నీటితో కళకళలాడుతున్న జంపన్నవాగు. సంగారెడ్డి కలెక్టరేట్ లో ఆత్మహత్యాయత్నం, తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు పోయాయన్న వ్యక్తి న్యాయం చేయాలంటూ వచ్చి సూసైడ్ అటెంప్ట్. సింహాద్రి ఎక్స్ప్రెస్ లో సాంకేతిక లోపం, తుని సమీపంలో రైలులో ఒక్కసారిగా పొగలు. 2 గంటలుగా హంసవరంలో నిలిచిన ట్రైన్. బీజేపీ చీఫ్ గా నితిన్ నబీన్ ప్రమాణం, 12వ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ. పాల్గొన్న మోదీ, నడ్డా, అమిత్ షా. నేను బీజేపీ కార్యకర్తని, నా బాస్ నితిన్ నబీన్. అర్బన్ నక్సలైట్ల ఆగడాలు అరికట్టాలి, ఫ్యామిలీ పాలిటిక్సే కాంగ్రెస్ కొంప ముంచాయన్న మోదీ. శబరిమల గోల్డ్ చోరీ కేసులో కీలక పరిణామం, కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు, 21 ప్రాంతాల్లో అధికారుల తనిఖీలు. రాజస్థాన్ గంగానగర్ లో ప్రైవేటు బస్సు బోల్తా, పొగమంచుతో అదుపు తప్పిన బస్సు, ప్రయాణికులను రక్షించిన స్థానికులు. తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం, గవర్నర్ రవి ప్రసంగంపై డీఎంకే అభ్యంతరం, మైక్ ఆఫ్ చేయడంతో సభ నుండి వెళ్లిపోయిన రవి. బ్యాడ్మింటన్ కు సైనా నెహ్వాల్ రిటైర్మెంట్, కొన్నాళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్న క్రీడాకారిణి. 2023లో సింగపూర్ ఓపెన్ లో చివరిసారి ఆడిన సైనా. ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం, వెండి ధరలు. 1,50,000 దాటిన 10 గ్రాముల గోల్డ్, 13,000 పెరిగి 3,14,000కు చేరిన కిలో వెండి.